నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రతిపక్ష హోదాపై జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం. స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందకు వస్తుంది అని హెచ్చరిక. అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదని మాజీ సీఎం జగన్ ఆరోపణ. అందుకే మీడియా ముందుకు వచ్చానని వెల్లడి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలోనూ మోసం తప్ప ఏమీ లేదని ఎద్దేవా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని నారా లోకేష్. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని వ్యాఖ్య. ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతూ ఉండడంపై ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడి తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం తప్పని చిరక అంటించారు. ప్రతిపక్ష హోదాపై జగన్ నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దామనుకున్నానని చెప్పారు. జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందకి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుల హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఆంధ్రప్రదేశ్ వేతనాల పెన్షన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 12B ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి. ఇది క్లియర్గా ఉంది. 3, ప్రతిపక్షంలో ఉన్న వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. 4, మరీ ముఖ్యంగా వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం గల ప్రతిపక్షాలు 1 కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకుని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు. ఈ విషయంలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం 10% సీట్లు రాలేదు. కనుక ఎవరికి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు. అలాగే 5, 7, 8, 16, 17వ లోక్సభలలోనూ 10% సూత్రాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తించి పొందలేకపోయారు. ఇటీవల పొరుగులోనూ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2019న ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ అని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మోసం తప్ప ఏమీ చేయడం లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని తమ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదన్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిందని, ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలోనూ మోసం తప్ప ఏమీ లేదన్నారు. దత్తపుత్రుడితో కలిసి మేనిఫెస్టో విడుదల చేశారని, మేనిఫెస్టో హామీలపై అడిగితే వారి నుండి సమాధానం రావడం లేదని ఆరోపించారు. ఎన్నికలప్పుడు సూపర్ 6, సూపర్ 7 అంటూ ఊదరగొట్టారని, ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచారని, ఇప్పటి వరకు చంద్రబాబు ఇచ్చింది మాత్రం బోడి 0 అని జగన్ ఆరోపించారు. ఏకంగా 1,30,000 ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం. 4 నెలల కాలంలోనే ఏకంగా మరో 2,66,000 వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి అంటే మా ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలోనే రిక్రూట్ చేశాం. ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ. యాప్కాస్ ద్వారా మరో 1,00,000 ఉద్యోగాలు, యాప్కాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే 96,000 ఉద్యోగాలు యాప్కాస్ ద్వారా కల్పించడం జరిగింది. యాప్కాస్ పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం.
ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని. నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా, ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి 1,30,000 పైచిలుకు పిల్లలైతేనేమి, 2,66,000 వాలంటీర్లు అయితేనేమి, ఆప్కాస్ట్లో పనిచేస్తా ఉన్న 96,000 మంది పిల్లలైతేనేమి, ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం అయితేనేమి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. డిప్యూటీ సీఎం పై జగన్ ని దిగజారుడు మాటలని విమర్శించారు. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందన్నారు. అసలు పవన్ కి వచ్చిన మెజారిటీ ఎంత, జగన్ కు వచ్చిన మెజారిటీ ఎంత అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న, అధికారం కోల్పోయిన జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారని లోకేష్ విమర్శించారు. పరదల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదల అమ్మకాలు తగ్గాయట అని లోకేష్ వ్యంగ్యంగా ప్రదర్శించారు. ఇక వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అన్నది ప్రజలే నిర్ణయించారని, ఈ విషయం జగన్ కు ఎందుకు అర్థం కావట్లేదు అని లోకేష్ ప్రశ్నించారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి జగన్ సీఎం ను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. మే నెల నుండి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హత కలిగిన రైతులందరికీ 20,000 నగదు అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధి విధానాలను ఖరారు చేస్తున్నామని తెలిపారు. రైతులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. భూసార పరీక్షలు, వ్యవసాయ యంత్రాలు, పంటలు, బీమా చెల్లింపులు లేవని దుయ్యబట్టారు. తాము రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. శాసన మండలిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ కింద క్వశ్చన్ అడిగి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడారు, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వం తరఫున మంత్రిగా ఆన్సర్ చేయాలో లేదో మీరే ఒకసారి తెలుసుకోవాలి. నేను ఆన్సర్ చేస్తాను, తప్పుంటే మళ్ళీ మీరు లేచి అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పింది తప్పు, అవాస్తవము అని చెప్పండి. కానీ నేను చెప్పే ముందే మీరు లేస్తే దానివల్ల ఏం ఫలితం ఉండదు. అధ్యక్ష, ఎందుకు ఈ మాట అంటున్నానంటే 5 సంవత్సరాలు అధ్యక్ష, ఏదో ఆ రోజు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చినంత మాత్రాన వ్యవసాయం లాభపడదు అధ్యక్ష. లేకపోతే ఈరోజు అన్నదాత సుఖీభావ కింద ఏదో 20,000 రూపాయలే రైతుకి ఇస్తే వ్యవసాయం లాభసాటిగా రాదు అధ్యక్ష. ఇది ఒక సహాయం మాత్రమే. మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఎందుకు తాళం వేశారన్నారంటే 5 సంవత్సరాలు అధ్యక్ష, వ్యవసాయదారుడికి అత్యంత ప్రధానమైనటువంటిది భూమి సారవంతంగా ఉందా లేదా, ఆ భూమికి ఏ పోషకాహారాలు కావాలనేది తెలుసుకోవాలి అధ్యక్ష. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధి బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొబ్బిరెడ్డి ప్రకాష్ మరో 3 రైతుల పాకలకు, వరి కుప్పలకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించగా రైతుకు చెందిన 3 పాకలు, 2 వరి కుప్పలు, 40 బస్తాల ధాన్యం, 1 టైరు బండి దగ్ధమైంది. ఈ ఘటన గత రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న రంపచోడవరం అగ్నిమాపక సిబ్బంది వరికుప్పల మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది రాత్రి అంతా అయిపోయింది. అక్కడ పశువులు కాలిపోయి, ఎడ్లు బండ్లు కాలిపోయి సుమారు 7-8 లక్షల వరకు ఆస్తి నష్టం అయిపోయిందండి. సుమారు ఒక కుటుంబం కాదండి, 4 కుటుంబాల తాలూకా ఆస్తి నష్టం అండి. ఇది దాని మీద బతికేవాళ్ళు. వేరే ఆధారం అంటూ ఏమీ లేదండి వీళ్ళకి. పొద్దున్న లేకడం దాని మీద ఆ పశువులతోనే జీవన సాగించుకోవడం, ఎరి చేసుకోవడం. ఇప్పుడు పశువులకి గడ్డి లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి సర్వం కోల్పోయి ఉన్నారండి. దయచేసి ఎలాగైనా సరే దీన్ని తీసుకొచ్చి మా వాళ్ళు ఎలాగోలాగా ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడాలి. టైర్ బాల్ ఏమన్నా 2 టైర్ బాల్ కాలిపోయండి. ఎడ్ల బళ్ళు 2, ఒక వ్యవసాయం తాలూకా ఎడ్లు కూడా సుమారు 2 జత ఎడ్లు కూడా కాళ్ళు తీవ్రంగా గాయపడిపోయాయి. ప్రముఖ గాయని కల్పన తన కూతురుతో గొడవ కారణంగానే ఆత్మహత్య యత్నం చేసింది అని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై కల్పన కూతురు స్పందించారు. తల్లి విషయం తెలియగానే కేరళలో ఉన్న కూతురు హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. పోలీసులు ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఒత్తిడి కారణంగానే తన తల్లి నిద్ర మాత్రలు ఎక్కువ తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిందంటూ కూతురు మీడియా ముందు చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒత్తిడి కారణంగానే ఒకంత ఎక్కువ మోతాదులో తన తల్లి నిద్ర మాత్రలు తీసుకుందని తెలిపారు. తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని, వారు చాలా బాగా ఉంటున్నారని చెప్పారు. తన తల్లి ఆత్మహత్యం చేయలేదని స్పష్టం చేశారు. దయచేసి తప్పుడు కథనాలను సృష్టించవద్దని మీడియాని కోరారు. Because of stress in general life stress, please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyyoddu. Everything is perfect, and my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒంటరి వృద్ధురాలపై 3 ఆగంతకులు దాడికి పాల్పడ్డారు. ఇల్లు అద్దెకు కావాలి అని ఇంట్లోకి చొరబడి 3 యువకులు వృద్ధురాలపై దాడి చేసి మెడలో గొలుసు, చేతి గాజులు లాక్కుని పరారయ్యారు. దాడి సమయంలో వృద్ధురాలు ఫాతిమా మున్ని చేతికి గాయమైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు ఫాతిమున్నీసా బేగం అండి. మాట్లాడుతున్నాను, ఇద్దరు పైకి వెళ్ళి దిగారండి. నాకు తెలియదు, కుక్కలు ఎక్కింది పైన. అంటే వాళ్ళు అన్నారు, వాళ్ళిద్దరు కూడా పైన చూశారు, ఎవరు లేరని వచ్చి పని చేశారు కింద అని అన్నారు. ఇలా గాజులు 3 గాజులు అండి చేతిలో, నెలలో చంద్రహారం ఉంది. మస్తు అనుకుంటానండి, సోఫా మీద కూర్చొని వచ్చి లాగి కింద పడేసి కాలేసి ఇక్కడ తొక్కేసి నోరు గట్టిగా పట్టేసాడు. పట్టేసి తీసేసుకున్నాడు. ఇది లాగేసాడు. నేను ఒక్కదాన్నే ఉంటానండి ఎప్పుడు. గత ప్రభుత్వ హయాంలో బీసీ కమ్యూనిటీ హాళ్లలో ఏర్పాటు చేసిన సచివాలయాలను అవసరం లేని చోట ఖాళీ చేయించి వాటిని నిరుపేదల ప్రజలకు తిరిగి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం తన నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పేద బలహీన వర్గాల ప్రజలకు ఫంక్షన్లకు, ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాళ్లను నిర్మించిందని తెలిపారు. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చి గత 5 ఏళ్లుగా కమ్యూనిటీ హాళ్లలో సచివాలయాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. G+ కమ్యూనిటీ హాళ్లను కూడా తీసుకుని పైన కింద సచివాలయాలు ఏర్పాటు చేసిందని, దీనివల్ల పేద బలహీన వర్గాల ప్రజలకు కమ్యూనిటీ హాళ్లు అందుబాటులో లేకుండా పోయాయని, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వేరే చోట నిర్వహించుకోవాలని అన్నారు. ఇప్పుడు అవసరం మేరకు సచివాలయానికి వాడుకుని మిగతా దాన్ని తిరిగి కమ్యూనిటీ హాల్గా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో అనేకమైన కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా నిర్మించడం జరిగింది అధ్యక్ష. కమ్యూనిటీ హాల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మధ్యతరగతి వారు అక్కడ వారు ఏదైనా చిన్నపాటి కార్యక్రమాలు ఉంటే చేసుకునే వెసులుబాటు కల్పించే విధంగా నిర్మించడం జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా తీసుకొని సచివాలయ వ్యవస్థని అక్కడ ఏర్పరచుకొని రంగులేసుకొని అవసరానికి వాడితే పర్వాలేదు అధ్యక్ష. అవసరం లేకపోయినా కూడా ఇప్పుడు G+1 ఉందంటే గ్రౌండ్ ఫ్లోర్లో సచివాలయం ఉంటుంది, పై ఫ్లోర్ కూడా సచివాలయ అవసరాలు రీత్యా దాన్ని కూడా హోల్డ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కూటమి వచ్చింది, మీ ద్వారా ఆ సంబంధించిన శాఖ మార్చులను అడిగేది ఏమిటంటే
సచివాలయ అవసరాల వరకు కమ్యూనిటీ బాపట్ల పోలీసులు జిల్లాలో నేరాలను నిరోధించడానికి ప్రజా భద్రత దిశగా డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకుని భద్రతా నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాలతో జిల్లా అడిషనల్ ఎస్పీ టీవీ విఠలేశ్వర్ బాపట్ల పట్టణం శివారు నిర్జన ప్రాంతాలలో డ్రోన్ ఏర్పాటు చేశారు. తద్వారా గంజాయి వినియోగం, గ్లాంబ్లింగ్, ఈవ్ టీజింగ్, బహిరంగ మద్యపానం వంటి కార్యకలాపాలపై నిఘా ఉంచుతారు. ప్రతి మహిళ యువ పారిశ్రామికవేత్తగా ఎదగాలి అని, అప్పుడే సమాజం ప్రగతి వైపు పరుగులు తీస్తుంది అని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీభరత్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్ గ్రీన్ సిటీ సమావేశ మందిరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ క్యాంప్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదగాలని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి అని సూచించారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి అని ఆకాంక్షించారు. మహిళలు ఆర్థికంగా రాణించేందుకు కావలసిన సహకారాన్ని ప్రభుత్వాలు అందించేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. రుణాలు మంజూరు విషయంలో యూనియన్ బ్యాంక్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ బిజు వాసుదేవన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు బ్యాంక్ నుండి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో విశాఖలో నారీ శక్తి బ్రాంచ్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్లు శాలిని మీనన్, వి ఆదిశేషులు, రీజనల్ హెడ్ నరసింహ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా దానికి చెందిన వాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్ చెందిన వాళ్ళు 95%. వెనకబడిన కులాల నుంచి, ఎస్సీస్ నుంచి, ఎస్టీస్ నుంచి, మైనారిటీస్ నుంచి 1000 మంది టాప్ కోటీశ్వరులను చూస్తే 5% కూడా ఉండరు. ఎందుకు ఉండరు? మీరందరూ ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే మీరు విలువలు సరిగ్గా పాటిస్తారో, కష్టపడి పనిచేస్తారో, తెలివి ఉంటుందో, ఈ సమాజం కుళ్ళిపోయిన సమాజంలో ఎట్లా ముందుకెళ్ళాలో కొంత నేర్చుకుంటారో, అప్పుడే మీరు పైకి రాగలుగుతారు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో మీరు కానీ, మీరంటే మీ ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ సుఖంగా ఉంటే ఎప్పటికీ వాళ్ళ బానిసలుగా మిగిలిపోతారు. ఇవాళ మీకు ముందడుగు వేశారు. అది ₹1,00,000 అప్పవనివ్వండి, ₹1,00,00,000 అప్పవనివ్వండి, ఏదో ఒక అడిగి వేశారు. వాట్ నెక్స్ట్? ఇట్లాగే ఉండాలా, లేకపోతే మీరు కూడా అడగాల? ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మా ఇంట్లో నేను సరిగ్గా చేయలేదనుకోండి, నాకు ఎవరు అవకాశం పలికేవాళ్ళు, సందేశం చెప్పేవాళ్ళు. నేను తప్పు చేస్తే నాకు ఫస్ట్ మా ఇంట్లో మా అమ్మ నాన్న తిడతారు, దాంతో ఇద్దరు తాతలు తిడతారు, నన్ను సపోర్ట్ చేయాలి. నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని కతలగూడెం ప్రాంతంలో ఉన్న ఒకప్పటి పంట కాలువ కొన్నేళ్లుగా మురికి కాలువగా మారి గుర్రాల కాలువ చెత్త చెదారంతో పేరుకుపోయింది. దీంతో ప్రాంత ప్రజలు విష జ్వరాలతో ఆసుపత్రుల బారిన పడుతున్నారు. ప్రజలు పడుతున్న నరకయాతను పిఠాపురం మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆ వార్డు కౌన్సిలర్ చెల్లూరి లోవరాజు ఆరోపించారు. అయితే ఈ సమస్యపై బర్నింగ్ టూల్ మినిస్ట్రీ స్పందించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా ఆ మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ప్రొక్లైన్ సాయంతో తీయించారు. చర్చ్ పాస్టర్ కె అలీషా వార్డు కౌన్సిలర్ లోవరాజు దగ్గరుండి పనులు చేపట్టారు. ఈ కాలువకు అవుట్లెట్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలి అని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ను కోరారు. ప్రముఖ న్యాయవాది విజయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో గోల్డ్ మార్కెట్ పై నుంచి కూడా ఈ సైడ్ కాలువల నుంచి డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఇక్కడికి కతులుగూడెం చివరికి వస్తుంది. చాలా కాలం నుంచి ఆ వాటర్ ఇక్కడ స్టాగ్నెట్ అయి ఉండిపోయింది. ఈ భయంకరమైన చెత్త, అలాగనే ప్లాస్టిక్ గ్లాసులు ఈ స్థలానికి వచ్చి స్టాగ్నెట్ అయిపోవడాన్ని బట్టి ముడుకు కాలువ స్తంభించి ఈ కతులుగూడెం చివర ఈ ప్రాంత ప్రజలకి ఇబ్బందికరంగా ఉన్నది. ఈ వాటర్ ఇక్కడ ఫ్లోటింగ్ లేక మరలా వెనకకి ప్యాట్లోనికి ఆ వాటర్ ఫ్లో అవి మొత్తం పిల్లలు, కొంతమంది వృద్ధులు, అలాగనే అందరికీ కూడా విష జ్వరాలు, డెంగ్యూ ఫీవర్స్, తర్వాత మలేరియా, ఈ డిసీజెస్ ఎక్కువ ఈ మధ్యకాలంలో రావటం చూస్తున్నాము. హాస్పిటల్ పాలవుతున్నారు. దాని కారణం ఏంటంటే దోమలు విపరీతంగా ఇక్కడ పెరిగిపోతున్నాయి. సరైన మార్గం ఇక్కడ లేదు. అందుకని బర్నింగ్ టూల్ మినిస్ట్రీస్ వారు స్వచ్ఛతంగా ఈ ఇబ్బందిని చూసి, ప్రజలు పడుతున్న బాధను చూసి ఈ డ్రైన్ సిస్టమ్ క్లీన్ చేసి మహిళల ఆర్థిక సాధికారత, భద్రత, రక్షణ చర్యలు ఇనుమడించేలా 7 శాఖల సమన్వయంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. అమరావతి నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ సూర్యకుమారి ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలి అని, స్థానిక ప్రజాప్రతినిధులను, మహిళలను, ప్రముఖులను భాగస్వామ్యం చేసుకుంటూ విజయవంతంగా వేడుకలను నిర్వహించుకోవాలి అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని జిల్లా స్థాయి ప్రత్యక్ష ప్రసారం చేయాలి అని సూచించారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి కె విజయకుమారి, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, డిఎంహెచ్ఓకే వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీ వనిధర్ రామన్, మెప్మా డిపిఎం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. Actually, we planned the afternoon session, ma'am, in an open area that is in Arts College. But now, as we receive instructions from your side, we have to choose a place in a closed way. So we are going to conduct in any auditorium, ma'am. So we planned. కూటమి ప్రభుత్వం పనితీరుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పేరాబత్తుల రాజశేఖర్ విజయమే నిదర్శనమని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించడంపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న కొనిదెల పవన్ కళ్యాణ్ నివాసం వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కూటమి అభ్యర్థుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఘన విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం ఈ నియోజకవర్గం నుంచి కూడా చాలా కార్యకర్తలందరూ కూడా ఈ ఎలక్షన్ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొని పేరాబత్తుల రాజశేఖర్ యొక్క విజయాన్ని కృషి చేయడం జరిగింది. చాలా సంతోషం. 8 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానికి ఎటువంటి తీర్పునిచ్చిందో అదే తీర్పుని తిరిగి ఇచ్చి ఈ ప్రభుత్వం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని శ్రీ రాజరాజేశ్వరి ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం అధికారుల సమక్షంలో చేపట్టారు. సిఎఫ్ఓ సిహెచ్ రామ్మోహన్ రావు, ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్ర కుమార్, జోగా సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకుని 17 రోజులకు గాను 11,74,660 రూపాయల హుండీ ద్వారా ఆదాయం వచ్చిందని, ఈసారి ఆదాయం బాగా పెరిగిందని తెలిపారు. టాలీవుడ్ సీనియర్ నటి మాజీ ఎంపీ జయప్రద అన్నయ్య రాజుబాబు ఇటీవల కనుమూస విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని నివాసంలో ఫిబ్రవరి 27న మధ్యాహ్నం రాజుబాబు తుదిశ్వాస విడిచారు. కాగా కుటుంబ సభ్యులు రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న గోదావరి జలాల్లో రాజుబాబు అస్థికలను కలిపారు. రాజుబాబు కొడుకు సామ్రాట్ తో కలిసి రాజమండ్రికి వచ్చిన జయప్రద దగ్గరుండి రాజుబాబు అస్థికల నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జయప్రద మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి పుణ్యభూమిలో తన అన్నయ్య రాంబాబు అస్థికలు కలిపామని, రాజుబాబు ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు అని తెలిపారు. తను రాజమండ్రికి ఎప్పుడొచ్చినా రాజుబాబు తోడు వచ్చేవాడని, మొట్టమొదటిసారి అతను లేకుండా రాజమండ్రి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాజమహేంద్రవరం పుణ్యభూమిలో నా సోదరుడు రాజబాబు ఇక్కడే పుట్టాడు, అలాగే ఇక్కడే పెరిగాడు, ఇక్కడే చదువుకున్నాడు. ఎన్నో మరవలేని ఒక అమృతమైనటువంటి ఘడియలు మా జీవితాల్లో మాకు గుర్తుగా ఉండిపోయాయి. నేను ఎప్పుడొచ్చినా కూడా రాజమండ్రికి నా సోదరుడు రాజబాబుతోటే కలిసి వచ్చేదాన్ని. మొట్టమొదటిసారిగా నేను ఆయన లేకుండా ఆయన మమ్మల్ని వదిలి 27వ తారీఖున వెళ్ళిపోయారు. ఆయన మా జీవితాల్లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం. వార్తలోని ముఖ్యాంశాలు. ప్రతిపక్ష హోదాపై జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం. స్పీకర్ కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందకు వస్తుంది అని హెచ్చరిక. అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదని మాజీ సీఎం జగన్ ఆరోపణ. అందుకే మీడియా ముందుకు వచ్చానని వెల్లడి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలోనూ మోసం తప్ప ఏమీ లేదని ఎద్దేవా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని నారా లోకేష్. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని వ్యాఖ్య.
వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.